6000 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో మూతపడ్డాయనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అధ్యక్ష, ఇది కొన్ని పాఠశాలలు మూతపడ్డ మాట వాస్తవమే, కానీ ఈ మూత పరంపర గత 10 ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తూ ఉంది అధ్యక్ష. వాటిని తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూనే అధ్యక్ష, ఒక చిన్న విషయం అధ్యక్ష, గతంలో 65% స్కూల్స్కి, అంటే గత 10 ఏళ్ల క్రితం 65% స్కూల్స్కి బిల్డింగ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అధ్యక్ష, వాళ్ళు చెప్తున్నటువంటి వాటికి. సో వాటి విషయంలో ప్రభుత్వం ఏమైనా అంటే ఆ లోటును ఏమైనా పూడ్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఒకటి అధ్యక్ష. ఇక క్లాస్ రూమ్స్ లేకుండా, ఏది ఒక బిల్డింగ్స్ లేకుండా చిన్న చిన్న డార్మెటరీస్లలో కూడా పెద్ద పెద్ద గురుకులాలని చెప్పి నడిపించినటువంటి పరిస్థితి కల్లారా చూసినాం అధ్యక్ష. అలాగే 90% బీసీ వెల్ఫేర్ మస్తుగున్నాయి, కానీ మైనారిటీ వెల్ఫేర్ దాంట్లో చాలా ఉన్నాయి. 90 బీసీ వెల్ఫేర్, 60 ఎస్సీ వెల్ఫేర్ స్కూల్స్లు వితౌట్ ఆర్ఓ ప్లాంట్స్తో నడుస్తూ ఉన్నాయి సార్. రక్షిత మంచినీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక మాట సార్. అలాగే 20% స్కూళ్ళు సార్, 20% స్కూళ్ళు ఇక్కడ ఇబ్రాహీంపట్నం పేరు మీద స్కూల్ శాంక్షన్ అవుతుంది, అది పోయి మాల్కాడు ఉంటుంది సార్. ఈ రకంగా పేరు ఒక చోట ఊరొక చోట ఏదో తూతు మంత్రంగా గతంలో ఈ పాఠశాల నిర్వహణలు కొత్త గురుకులాలను తీసుకొచ్చినారు సార్. ఇక్కడ గమ్మత్ విషయం ఏంటంటే సార్, ఇంకా గతంలో 2014లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చూసి నేను సంతోషపడ్డా సార్. ఏది వృత్తి విద్యా కోర్సులను ప్రోత్సహిస్తాం, ఒక ఏది పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేస్తాం నియోజకవర్గానికో జిల్లా కోట అని చెప్పారు సార్. సరే అవి ఎటుపోయినాయో ఏం కథనో మనకు తెలియదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయ్యా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో 2014 పేజీ నెంబర్ 12 చూసుకోండి. 2014 బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పేజీ నెంబర్ 12 పాయింట్ నెంబర్ 16 చూసుకో అధ్యక్ష. ఇక్కడ గతంలో విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన అధ్యక్ష, దాన్ని ఇప్పుడు గాడిలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆ గత హయాంలోనన్నా ఈ హయాంలోనన్నా మూతబడ్డ పాఠశాల విషయంలో నేను ఒక సూచన చేయదలుచుకున్న అధ్యక్ష తమరి ద్వారా సార్. ఇప్పుడు మన ఒక దాదాపుగా 1913 పాఠశాలలు ఏవో మూత దిశగా ఉన్నాయని చెప్పి మనం అనుకుంటున్నాం సార్. ఈ మూతబడ్డ పాఠశాలలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, గ్రౌండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా అక్కడ నడపలేనప్పుడు మీరు ప్రైవేటు వ్యక్తులను, అక్కడ బీడీ చేసుకున్నటువంటి నిరుద్యోగులను ప్రోత్సహించి ఈ పాఠశాలను రన్ చేసుకోవడానికి వాళ్ళకు అవకాశం కల్పిస్తే తద్వారా వాళ్ళు కొంత ఉపాధి పొందగలుగుతారు, అక్కడ ఒక కొత్త స్కూల్ ఏర్పడగలుగుతుంది. ప్రైవేట్ పరం చేయమని చెప్పట్లేదండి, ప్రైవేట్ పరం చేయమని చెప్పట్లేదు. దాంట్లో మీరు వదిలిపెట్టిపోయినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తా ఉన్నా గవర్నమెంట్కి. దాంట్లో 25% ఎడ్యుకేషన్ పేద పిల్లలకు అందించడం కోసం రైట్ టు ఎడ్యుకేషన్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం వాడుకున్నట్టు ఉంటుంది. అక్కడ లోకల్గా ఏది కొంతమందికి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంటుంది, నిరుద్యోగం కూడా కొంత తగ్గించేటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే ఖచ్చితంగా మన గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఊర్లో మనం అనుకున్నటువంటి స్కూల్, గతంలో వాళ్ళకు ఏ ఆలోచన లేక మూతబెట్టినటువంటి స్కూల్ ఏవైతే ఉన్నాయి ఇవాళ మనం ఓపెన్ చేసి ప్రతి పేదవాడి ఇంటికి ఎడ్యుకేషన్ తీసుకుపోయేటువంటి అవకాశం దొరుకుతుంది అని తమ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష. ఇంకొక విషయం అంటే అధ్యక్ష, సప్లిమెంటరీ ఇదే సార్, సప్లిమెంటరీ ఒక్కటే క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు ఫీజు బకాయిల గురించి కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు సార్. నిజంగా ఇబ్బంది జరుగుతూ ఉంది సార్. దాన్ని కూడా దయచేసి పెద్ద మనసుతో ఆ ఫీజు రియంబర్స్మెంట్లు ఏవైతే పెండింగ్లు ఉన్నాయో గతంలో అడగలేకపోయినాం, వాళ్ళు చేయలేకపోయారు, మన ప్రభుత్వం అన్న చేయాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. గౌరవ మంత్రి గారు, మన ఊరు మనబడి కార్యక్రమం గత ప్రభుత్వం తీసుకున్నది. దాంట్లో చాలా గ్రామాల్లో సగం కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఉన్నాయి, వాళ్ళకు పేమెంట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ నా ఊర్లోనే జిల్లా పరిషత్ హై స్కూల్ మన ఊరు మనబడిలో తీసుకున్నారు, స్లాబ్ వేసినారు, గోడలు కిటికీలు లేవు. తర్వాత ఆ స్కీము ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏం చేసింది, అమ్మ ఆదర్శ పాఠశాల తీసుకున్నారు. వాటినన్నా పూర్తి చేస్తే బాగుండేది, వాటిని పూర్తి చేయలేదు. కాబట్టి దాని మీద మీరు ఒక మన ఊరు మనబడికి సంబంధించినటువంటి వాటి పేమెంట్స్ మొత్తం పూర్తి చేయాలి. ఫర్దర్గా ఉన్నటువంటి వర్క్లను ఇమీడియట్గా పూర్తి చేస్తే పిల్లలేమో ఇప్పుడు చెట్ల కింద కూర్చునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే హాఫ్ ఏ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి అవన్నీ. కాబట్టి వాటి మీద
ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని స్పెషల్ డ్రైవ్ కింద వాటిని పూర్తి చేయమని చెప్పి నేను గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఆనరబుల్ మినిస్టర్ గారు. అధ్యక్ష ఇది మళ్ళీ మాట్లాడదాం. దీని టైం ఇస్తే మాట్లాడతారు, ఆయన మాట్లాడతారు. మీరు కానీ నేను మాట్లాడతాను, మళ్ళీ వారికి ఏదైనా సప్లిమెంటరీ అవకాశం ఇవ్వండి. ఎందుకంటే గంట 40 నిమిషాలు అయింది. అధ్యక్ష, గౌరవ సభ్యులు రవీందర్ గారు, కోటిరెడ్డి గారు, రఘుత్తం రెడ్డి గారు, తీన్మార్ మల్లన్న గారు 3-4 అంశాలు ప్రస్తావించారు. అధ్యక్ష, డ్రాప్ అవుట్ సంఖ్య పెరుగుతున్నది అని చెప్పి ఒక అంశం. అధ్యక్ష, తర్వాత ఈ సంవత్సరం అలొకేట్ చేసిన బడ్జెట్, ఆ తర్వాత మన ఊరు మనబడి, తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల. అధ్యక్ష, తర్వాత టీచర్స్ అపాయింట్మెంటు, టీచర్స్ అవసరం అనేది, తర్వాత తీర్మాన మల్లన్న గారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ప్రస్తావించారు. అధ్యక్ష, ప్రైమరీ ఎడ్యుకేషన్లో ప్రధానంగా మన సమాజంలో, మన దేశంలో ఏ ప్రభుత్వమే కానీ, గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. అందులో స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఇది ప్రభుత్వ బాధ్యత. అధ్యక్ష, 2014-15లో ఉన్న స్కూళ్ళ సంఖ్య 29,102 అయితే 2024 వచ్చే వరకు సంఖ్య దాదాపుగా కొద్దిగా తగ్గిన, ఎన్రోల్మెంట్ మాత్రం చాలా డిస్టర్బింగ్గా ఉన్నది. 25 లక్షలు అయితే ఇట్ హస్ కమ్ డౌన్ టు 18 lakhs. కారణాలు ఏంటి అనేది కూడా మనం విశ్లేషణ చేసుకోవాలి. అధ్యక్ష, అందులో పోతే మనకు చర్చ ఇవన్నీ నడుస్తాయి, కానీ కొద్ది అలార్మింగ్ కారణాలు ఉన్నాయి. దాన్ని ఒక్కసారి మనము నేను స్టడీ చేశాను. అధ్యక్ష, ఒక మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఒకటి కారణము, సోషల్ బయాస్, ప్రైవేట్ స్కూల్లో పోతేనే బాగుంటుంది అనేది ఒక మెంటల్ సెటప్ ఒకటి, తర్వాత మైగ్రేషన్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ అనేది ఒకటి, షార్టేజ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రెండు. పర్టికులర్లీ గర్ల్ చైల్డ్కు సంబంధించి నేను వ్యక్తిగతంగా మంత్రి అయిన తర్వాత కూడా చాలా రెసిడెన్షియల్లు, కస్తూర్బా, మోడళ్ళు అన్ని స్కూళ్ళను సందర్శించాను. ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఐ గో టు మై కాన్స్టిట్యున్సీ ఐ మేక్ ఇట్ ఏ పాయింట్ టు విజిట్ ద స్కూల్స్. ఇట్ ఇస్ నాట్ క్రిటిసిజం. లెట్ మీ నాట్ సే ఎవ్రీ టైం పాలిటిక్స్లో క్రిటిసిజం, మేము అద్భుతాలు చేసాం మీరు ఏమి చేయలేదనే మాట నేను అనను, కానీ ఇట్ ఇస్ ఎ డిస్టర్బింగ్ ట్రెండ్ దేర్. ఏమైపోయింది అంటే పిల్లలు, అమ్మాయిలు, ప్రత్యేకంగా గర్ల్ చైల్డ్ ఆ కంపల్షన్లో పోయి ఆ రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ అవుతుంది. తర్వాత సెక్యూరిటీ కాడికెళ్ళి, వాష్రూమ్ కాడికెళ్ళి, డార్మెటరీ కాడికెళ్ళి, స్కూల్ క్లాస్ రూమ్స్, గ్రౌండు, ఆరో ప్లాంటు, కిచెన్ యుటెన్సిల్స్ ప్రతి ఒక్కటి మనం అనుకున్న స్థాయిలో లేవు. ఇది విమర్శ కాదు, ఇది యథార్థం, ఇది వాస్తవం. ఇందులో ఒకటి మన ఊరు చదువు, ఆ డిస్కషన్ తర్వాత ఎప్పుడైనా మాట్లాడతాం తెలుసు, కానీ మాకున్న సమాచారంలో లాస్ట్ టైం ఫ్రమ్ 2006-7 to 2014 I was education minister. So I have some little bit of knowledge, more depth knowledge about the prevailing situation. ఇంకా చాలా 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 ఎడ్యుకేషన్ లెవెల్లో రెసిడెన్షియలే కానీ, స్కూలే కానీ, ప్రైమరీ స్కూలే కానీ వ్యవస్థ మారాల్సింది, ఇంకా చాలా మారాలింది. ఇకపోతే పెండింగ్ బిల్స్ మన ఊరు మన బడికి సంబంధించి schools covered in the first phase is 9,149. Sanction cost is about 3,497. Civil works 2,062. Procurement 1,435. Payments released till now is 1,052. Pending bills 1,064. అధ్యక్ష, 1,064 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇన్కంప్లీట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ ఇన్కంప్లీట్ స్ట్రక్చర్స్ ప్రయారిటైజ్ చేసి కంప్లీట్ చేయాలి.
తర్వాత కొత్త ఒక ఆలోచనతోటి ప్రభుత్వం వచ్చింది. అమ్మ ఆదర్శ పాఠశాల ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళకు బాధ్యతను అప్పచెప్పి ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అని చెప్పి. సో ఈ బిల్స్ కూడా త్వరలో క్లియర్ చేసి ఆ వర్క్స్ కంప్లీట్ చేయించే దిశగా మా కృషి ఉంటుంది అధ్యక్ష. దాంతో సహా ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్ వర్క్స్ టేకన్ అప్ ఈజ్ 18,366. ఎస్టిమేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అకార్డింగ్ టు 664. వర్క్ స్టార్టెడ్ ఇన్ అబౌట్ 99% వర్క్ స్టార్ట్ అయింది అధ్యక్ష. అవి కూడా మొదలైనవి, దాన్ని కూడా పేమెంట్ చేయాలి. మీరు అన్నట్టు ఈ పేమెంట్సే కానీ వర్క్స్ కంప్లీటే కానీ త్వరలో ఈ దిశగా విల్ ట్రై టు క్లియర్ ద బిల్స్ అండ్ కంప్లీట్ ద వర్క్ అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4157 క్వశ్చన్ నెంబర్ మసూద్ నచారి గారు. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవునండి, బి ప్రశ్నకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా మొత్తం 386 మంది విద్యార్థులు, అదేవిధంగా పాము కాటు వల్ల ఇద్దరు విద్యార్థులు, ఎలుక కాటు వల్ల 2 విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందారు అధ్యక్ష. అదేవిధంగా సి ప్రశ్నకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల వారీగా వివరాలను అనుబంధ రూపంలో సభా సమక్షంలో ఉంచడమైనది. ఆహార భద్రత ఉండేలా చూడటానికి ఇన్స్టిట్యూషన్ స్థాయిలో ఆహార భద్రత కమిటీలను ఏర్పాటు చేయడమైంది. ఆహార కలుషితము, ఆహార సంబంధిత వ్యాధులను నివారించడానికి సురక్షితము, అదేవిధంగా శుభ్రంగా వంటలు ఉండేలా చూడటానికి, వంట చేయడానికి, అందించడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను జారీ చేయడమైంది అధ్యక్ష. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష,